రాహుల్ కొత్త ఇంటికి షిఫ్ట్ అయ్యాడు. పాత అపార్ట్మెంట్, పొడవాటి కారిడార్లు, నిశ్శబ్దం ఎక్కువ. అయితే అతనికి అది ఇష్టం. కొత్త ప్రారంభం అనుకున్నాడు. మొదటి రాత్రి గదిలోపల ఒకే లైట్ వెలుగుతోంది. గోడపై అతని నీడ పొడవుగా పడింది. రాహుల్ చెయ్యి కదిపాడు. కాని గోడపై నీడ 2 సెకండ్ల తర్వాత కదిలింది. అతను కాసేపు చూస్తూ నవ్వుకున్నాడు. లైట్ యాంగిల్ అయ్యుంటుంది అని అనుకున్నాడు. రెండవ రాత్రి. ఈసారి అతను జాగ్రత్తగా గమనించాడు. గది నిశ్శబ్దంగా ఉంది. అతను కదలకుండా నిలబడ్డాడు. కొన్ని క్షణాలు ఏమీ జరగలేదు. అచానక్ నీడ కదిలింది. రాహుల్ గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. అతను మాత్రం కదలలేదు. కాని నీడ నెమ్మదిగా తన తల అతనివైపు తిప్పింది. అది అతనిలా లేదు. ఆ కళ్లల్లో ఏదో విచిత్రమైన చీకటి ఉంది. అది జీవంగా ఉంది. రాహుల్ ఒక్కసారిగా లైట్ ఆఫ్ చేశాడు. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. 3వ రోజునుంచి అతని జీవితం మారిపోయింది. రాహుల్ గమనించాడు. తను చేసే పనులన్నీ ముందే నీడలో కనిపిస్తున్నాయి. అతను ఫోన్ తీసుకునే ముందు నీడ ఫోన్ తీసుకుంటుంది. అతను బయటకు వెళ్లే ముందు నీడ తలుపు తెరుస్తుంది. మొదట ఇది అతనికి భయంగా అనిపించింది. తర్వాత అది ఒక హెచ్చరికలా అనిపించింది. ఒకరోజు ఆఫీస్లో అతని స్నేహితుడు అతనిని అవమానించాడు. రాహుల్ కోపంతో మండిపోయాడు. ఇంటికి వచ్చి అతను ఆ కోపాన్ని వదలలేకపోయాడు. ఇవాళ అతనికి బుద్ధి చెప్తా అని అనుకున్నాడు. అతను గట్టిగా చేతిని ఎత్తాడు. గోడపై నీడ కనిపించింది. కాని ఈసారి నీడలో అతను ఒంటరిగా ఉన్నాడు. చుట్టూ ఎవ్వరూ లేరు. గది ఖాళీగా ఉంది. కాని అతని ముఖంలో బాధ, పశ్చాత్తాపం. అతని చేతులి కంపించాయి. ఇది నా భవిష్యత్తా అని అతననుకున్నాడు. అతను ఆగిపోయాడు. ఆ రోజునుంచి రాహుల్ తనను తాను గమనించడం మొదలుపెట్టాడు. అతను ఏ నిర్ణయం తీసుకునే ముందు నీడను చూసేవాడు. నీడలో తప్పు కనిపిస్తే అతను ఆ నిర్ణయం మార్చేవాడు. నెమ్మదిగా అతని కోపం తగ్గింది. అతని ఆలోచనలు మారాయి. అతని జీవితం కూడా మారడం మొదలయింది. కొన్ని వారాల తర్వాత ఒక రాత్రి రాహుల్ గోడను చూశాడు. ఈసారి నీడ అతనితో కలిసి కదిలింది. అదే సమయం, అదే విధంగా. ఏ ఆలస్యం లేదు, ఏ భయం లేదు. అది మళ్లీ సాధారణంగా మారింది. రాహుల్ నిశ్శబ్దంగా నవ్వుకున్నాడు. అతనికిప్పుడు అర్థమయింది. ఆ నీడ ఎప్పుడూ శత్రువు కాదు. అది ఒక అద్దం. అది అతని భవిష్యత్తు చూపించింది. అతను ఎలా మారాలో నేర్పించింది. మన చర్యల ప్రతిబింబం మన నీడలా మన వెంట ఉంటుంది. మనమే మారితే మన నీడ కూడా మారుతుంది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి షేర్ చెయ్యండి. ధన్యవాదాలు.